నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణా నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, ఆషాఢ శుక్లపక్ష చవితి వచ్చేస్తోంది. అంగారక చవితిగా వస్తోంది. మొన్న సంకష్టహార చతుర్థి కూడా అలాగే అంగారక సంకష్టహార చతుర్థి వచ్చింది. అంటే మంగళవారమే వచ్చింది. మళ్ళీ ఈసారి మంగళవారం చవితి వస్తోంది. అలాగే మంగళవారం ఆశ్లేష నక్షత్రం, అది కూడా 9వ తారీఖు. ఏం కాంబినేషన్ సార్. వరాహి నవరాత్రుల్లో చెప్పండి సార్. మంగళవారం ఆశ్లేష నక్షత్రం ఉండటం డెఫినెట్ గా చాలా యోగవంతమైనటువంటి రోజుగా చూస్తారు కాబట్టి ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఈ రోజున వినియోగించుకోవచ్చు? అంగారక చవితి నాడు ప్రధానంగా ముగ్గురిని పూజించమని చెప్తుంది శాస్త్రం. ఎవరెవరిని అంటే, ఒకటి నాగుల్ని, రెండవది గణపతిని, మూడవది సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించమని చెప్తుంది. దాంతోపాటు అదే రోజు ఆశ్లేష నక్షత్రం మంగళవారం అయింది కాబట్టి బుధ కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయాలి. అయితే దీనివల్ల ఏమిటి ఇప్పుడు ఏంటంటే నాకేం లభిస్తుందనే కామన్ అది. నేనేమంటాను అంటే, దీనివల్ల శాస్త్రంలో చెప్పినటువంటిది ఏమిటంటే రుణబాధ విముక్తి, రుణ విముక్తి కలుగుతుంది అని చెప్తుంది శాస్త్రం. ఎవరి జన్మజాత చక్రంలో అయినా బుధ కుజులు గనక పాడయ్యారు, అందులో ప్రత్యేకంగా బుధగ్రహం గనక పాడైతే రుణబాధలు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. పాడవడం అంటే ఏమి లేదు, పాపగ్రహాల మధ్యన ఉన్నాడా, పోర్ట్ఫోలియో బ్యాడ్ పోర్ట్ఫోలియో వచ్చిందా, నీచంలో ఉన్నాడా, నవాంశలో కూడా నీచంలో పడ్డాడు, రాశిలోనే కాకుండా నవాంశలో కూడా నీచంలో పడ్డాడు. నవాంశం కూడా అంతలా కన్సిడర్ చేస్తారా సార్? ఫలం వృక్షం అయితే అది ఫలం, రాశిచక్రం వృక్షం అయితే నవాంశ ఫలం అన్నమాట. ఇక్కడ రాశిచక్రంలో గ్రహం అంత బలంగా లేదనుకోండి, నవాంశలో బలపడింది అనుకోండి, తర్వాత అయినా ఫలితం ఇస్తుంది. మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా అలా చూస్తాం. దానికి ఏమైనా ఏజ్ ఉంటుంది సార్? ఈ ఏజ్ నుంచి నవాంశ ఏం లేదు. నవాంశ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ నుంచి ఎక్కువ యాక్టివేషన్ అవుతుంది. లగ్నాలు మారిపోతాయి కదా సార్? నవాంశ లగ్నం మారుతుంది, మారదని కాదు. అది ఎవ్రీ 14 to 15 minutes లో నవాంశ లగ్నం మారుతుంది. అయితే ఇక్కడ ఉండేటువంటి ప్లానెట్ అక్కడ ఎంత స్ట్రెంత్ పొందిందని చూస్తాం. అంటే ఉదాహరణకి ఇక్కడ నీచంలో ఉన్నాడు గ్రహం, కానీ అక్కడ ఉచ్చలో ఉన్నాడు, క్యాన్సిల్ అయిపోతుంది నీచం అనేది. అదొకటి. రెండవది, మీ లైఫ్ లో మీ మ్యారిటల్ లైఫ్, మీ మ్యారేజ్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నవాంశ ఇస్తుంది. దశాంశ అనుకోండి, మీ జాత చక్రంలో ఉండే ప్రొఫెషన్ రిలేటెడ్ సంబంధించింది ఇస్తుంది. చతుర్వింశాంశ, ఇట్లా చాలా రకాలు ఉంటాయి కదా. అది సో D2 అయితేనేమో ధన సంబంధించినవి, ద్రేష్కోణ చక్రం అనేటువంటిది, D3 అనేటువంటిది మీ సిబ్లింగ్స్ సంబంధించినవి. ఇట్లా అదో సముద్రం, అదో పెద్ద సముద్రం. అయితే అన్నిటికంటే ముఖ్యం మనం రాశిచక్రంలో తెలిసిపోతున్నాం, అంత రాకెళ్ళక్కర్లేదు. అది పర్ఫెక్ట్ గా సెకండ్స్ తో సహా సమయం ఉంటేనే వెళ్ళాలి. స్పెషల్ లగ్నాస్ కానివ్వండి, స్పెషల్ డివిజనల్ చార్ట్స్ కానివ్వండి, అంశచక్రాల జోలికి పర్ఫెక్ట్ టైం ఉంటే కానీ వెళ్ళకూడదు. ఇంకా తప్పక ఇందులో అసలు ఇంకా మనకి రూట్ దొరకట్లేదు అన్నప్పుడు మాత్రమే బలాబలాలు తెలుసుకోవడానికి అందులోకి వెళ్ళాలి. ఒక ఇన్సిడెంట్ అవ్వడానికి ఆ అంశచక్రం కూడా తోడ్పడుతుంది. జాబ్ రావాలి, రాశిచక్రంతో పాటు దశాంశ చక్రం కూడా కొంచెం చూసుకోవాలి. వివాహం అవ్వాలి, రాశిచక్రంతో పాటు నవాంశ చక్రం కూడా చూసుకోవాలి. హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, రాశిచక్రంతో పాటు ఆ చక్రం కూడా. ఆ ఇబ్బందిని బట్టి ఆ చక్రాన్ని చూస్తారు, దాన్ని బట్టి అనాలిసిస్ చేస్తారు. బ్యూటిఫుల్. ఆశ్లేష నక్షత్రం అంటేనే ఒక ఇంత భయం చాలా మందిలో ఉంది సార్. ఆశ్లేష నక్షత్రం నాగులకి సంబంధించిన సర్ప నక్షత్రంగా చెప్తూ ఉంటారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు ప్రత్యేకంగా ఈ రోజున వినియోగించుకోవాల్సిన పరిస్థితి ఉంటుందా? ఆశ్లేష నక్షత్రం వాళ్ళు మాత్రమే వినియోగించుకోవాలి లేదు. ప్రత్యేకంగా అంటే, ఒకటి, వాళ్ళ బుధగ్రహం కనుక పాడైంది, వాళ్ళ ఆ నక్షత్రంలో పుట్టాము. కొంతమందికి ఏమవుతుందంటే, ఆశ్లేష నక్షత్రంలో పుట్టి సర్పదోషం ఉందనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇంకెక్కువగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే వాళ్ళకి ఫలితం అనేటువంటిది బాగుంది. అయితే ఈ యొక్క రోజు ప్రత్యేకంగా ఎప్పుడు కూడా గ్రహము, దేవత, ఈ రెండింటిని పట్టుకొని వెళ్ళాలి ఎప్పుడు మనం. కుజ బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేయడము. రావి చెట్టు ఉంటుంది చూసారు, రావి చెట్టు వేప చెట్టు కలిసినటువంటి దాని చుట్టూ మనకి సర్పాలు ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడము. మరియు వీలైతే ఈ రోజు గరుడు పురాణం చదవమని చెప్పింది శాస్త్రం. ఎందుకంటే అంగారక సంబంధించినటువంటిది, అంటే బుధకుజుల కలయిక కూడా ఒక రకంగా సర్పదోషం కింద చెప్పారు శాస్త్రంలో. బుధకుజులు, శని కుజురాహువులు, రవిరాహువులు,
శనికేతువులు ఇట్లా రాశి కుజరాశుల్లో రాహు ఉండడం ఇవన్నీ కూడా సర్పదోషాల కిందకి వస్తాయి. అంటే ఏంటి, సర్ప సంబంధించినటువంటి తత్వం మీలోకి వచ్చేసింది. అంటే అట్లాగా సర్పం ఎట్లా ఉంటుంది, ఎప్పుడు భయపడుతూ సడన్ గా బొసగొట్టినట్టుగా ఉంటుంది. అంటే ఏమిటి, నీలో ఎప్పుడు ఏదో ఒక భయాందోళనలు, కోపము, క్రోధము నీలో పెరిగాయి అంటే నీకు సర్ప సంబంధించినటువంటి ఎనర్జీ నీకు కనెక్ట్ అయింది. అలా ఉంటే నువ్వు బాగుపడతావా, బాగుపడవు. వీడు కోపిష్ట్రా, వీడు ఎప్పుడు చిరాకు పడుతుంటాడరా అంటాం. ఆ తత్వం నీలో పోవాలి అంటే నువ్వు ఇది చెయ్యు అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో గరుడ పురాణం చదివినప్పుడు మాత్రం చాలా ఎక్కువ రిజల్ట్ రావడం నేను చూశాను. గరుడ పురాణం విన్నా, యూట్యూబ్ లో గరుడ పురాణం కొడితే వస్తుంది. ఇంత ముందులా మనం పుస్తకాలు పెట్టుకుని చదువుకోవాల్సిన అవసరం లేదు. అది విన్నా కూడా మీకు దోషం పోతుంది. అది అయితే జాతచక్రాల్లో చిన్నపిల్లలకు గనక బుధుడు పాడైతే ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఇది గనక చేస్తే సంతానం గురించి ఎడ్యుకేషన్ డిస్టర్బెన్స్ తగ్గుతుంది. నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా, కొంతమంది బ్యాక్ పెయిన్ ఉంటూ ఉంటుంది. నర్వ్స్కి బుధుడు శని ఇద్దరు కారకులు. ఆ దోషం అనేటువంటిది పోతుంది. అదేవిధంగా మనకి వెనకాతల వెన్నుముక్క కుజుడు కారకుడు. వెన్నుముక్క సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా సరే ఈ యొక్క పూజ చేయడం ద్వారా చాలా మటుకంటే మంచి డాక్టర్ దొరకడం, మంచి మెడిసిన్స్ దొరకడం జరుగుతాయి చేయడం వల్ల. అండ్ అదేవిధంగా ముఖ్యంగా మనం ముందుగా చెప్పుకున్నట్టుగా అప్పుల బాధల నుంచి ఖచ్చితంగా బయటపడతారు. అద్భుతం. ఇదే సమస్యతో చాలా మంది సతమతం అవుతున్నారు. ఎట్లా రా బాబు దీని నుంచి బయటపడడం, వస్తూనే ఉన్నాయి. మనం ప్రత్యేకించి ఈ పంచాంగాన్ని గనక దగ్గర పెట్టుకుంటే మనకి ప్రత్యేకమైన తిథులు ఆ కాంబినేషన్ తో ఉండేవి ఖచ్చితంగా తెలుస్తాయి. వినియోగించుకునే వాళ్ళకి ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. 100% ఉంటుంది. అంటే మీరు భక్తి, శ్రద్ధ, ధర్మము ఇవి గనక పాటించగలిగితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది. రైట్. దీపారాధన చేయటమే మీరు ప్రత్యేకంగా చెప్తున్నారు. బుధ కుజ గ్రహాల దగ్గర ఆ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరము, విష్ణు సహస్రనామాలు ఎక్కువగా చేయాలి. ఆ రోజు చేసినట్లయితే ఫలితం బాగుంటుంది. రైట్. అయితే ఏ సమయంలో చేయమంటారు సార్ ఇవన్నీ కూడా? ఉదయం పూట చేసుకోవచ్చు. ఉదయం కుదరలేదు, ఆఫీసు హడావిడి 8 గంటలకి 7 గంటలకి వెళ్ళిపోవాలండి, చాలా దూరం అనుకునేటువంటి వారు సాయంత్రం పూట కూడా చేసుకోవచ్చు. ఏవైనా అవాంతరాలు వచ్చి ఒకవేళ మిస్ అయితే అయ్యో మిస్ అయ్యామే అని అనుకుంటారు ఖచ్చితంగా. అవునవును. మరొక రోజు చేసుకోవాలంటే ఎప్పుడు చేసుకోవచ్చు సార్? మంగళవారం కానీ బుధవారం కానీ చేసుకోవచ్చు. ఇదే ప్రక్రియ చేసుకోవచ్చు. రైట్ సార్. చేసుకుంటే కూడా మంచి. అయితే ఏంటంటే ఎప్పుడు కూడా ఆ యోగం ఉన్న రోజు చేయడం వేరు, ఇంకా బెటర్ గా ఫలితాలు, మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది. ఆ యోగం ఉన్న రోజు. యోగం లేని రోజు నేను చేస్తానంటే అది ఎట్లా ఉంటుంది, ఎలక్షన్ లేని రోజు నేను ఓటేస్తాను. నాట్ వాల్యూడ్ మెషిన్లు కూడా ఉండవు, ఈవీఎం మెషిన్లు. అంటే పుణ్యాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఆ మెషిన్ కూడా ఉండదు. సో అలాగే ఒకసారి న్యూమరాలజీ ప్రకారం కూడా చెప్పండి సార్. 9వ తారీఖు వస్తుంది. ఇది కాంబినేషన్ చూసుకుంటే 9వ తారీఖు కుజ నంబర్ గా చెప్తూ ఉంటారు కాబట్టి ఎట్లా సార్ ఆ డే కూడా? ఎప్పుడు కూడా ఈ న్యూమరికల్ గా కానివ్వండి, వారం కానివ్వండి, నక్షత్రం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే ఆ ఎనర్జీని పొందున్న రోజు మనకి ఇంకొంచెం చెప్పడం అంటే న్యూమరికల్ గా కూడా కనెక్ట్ అవ్వడం మీరు గమనించినట్లయితే నేను ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. జన్మజాతకంలో అగ్రెసివ్ నేచర్ ఉండే కాంబినేషన్ ఉంటుంది. నెంబర్ చూస్తే 9 నెంబరు, 1 నెంబరు ఇవి ఉంటాయి విచిత్రంగా. లేదా టోటల్ చేస్తే డెస్టినీ నెంబర్ 9 లో రావడం, లేకపోతే 9s ఎక్కువగా ఉండడము, ఇవి కనెక్ట్ అయి ఉంటాయి. అరే ఇదేంటి, తారీఖు కూడా కరెక్ట్ గా మరి కనెక్ట్ అవుతుంది అనిపిస్తూ ఉంటుంది. పనిచేస్తుంది. మీకు ఎందుకు, మీకు ఏదైనా ఒక మనకి ఇన్సిడెంట్ జరిగే ముందు కొన్ని నెంబర్స్ మన కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. చాలాసార్లు నిమిత్తం యూజ్ చేసి మనం ఆన్సర్ చెప్పేటప్పుడు ఎవరైనా వెహికల్ మీద వెళ్తే కార్లు నెంబర్ చూస్తే అక్కడ కనుక డబల్ నెంబర్లు వస్తే ఆ పని అయిపోతుంది. ప్రశ్నలో అది డిసెండింగ్ నెంబర్ వచ్చింది అనుకో, మనం చూసినప్పుడు వాళ్ళు ప్రశ్నించినప్పుడు పని అవ్వదు. నెంబర్ మీకు ఇండికేట్ చేస్తుంది. డెఫినెట్లీ మన శాస్త్రంలో కూడా నంబర్ ఉంది కదా, నవగ్రహాలు. ఆ గ్రహాలకి జపాలకి ఒక సంఖ్య ఉంది కదా. సంఖ్య ఖచ్చితంగా ఉంది. మరియు సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంది కదా సార్? ఖచ్చితంగా ఉంది, సంఖ్యకి ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మనకి దీపాలు వెలిగించేటప్పుడు 3 ఒత్తులు ఏమంటారు, ఒత్తులు వేసే దగ్గర దీపావళి రోజు 4 ఒత్తులు ఏమంటారు, ఇట్లా ఉన్నాయి. రిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ చాలా అద్భుతంగా వివరించారు సార్. కృతజ్ఞతలు. నమస్కారం. శ్రీమాత్రే నమః.